కాంగ్రెస్ వాళ్ళు వేర్లే, రేవంత్ రెడ్డి అన్న కొంచెం బెటర్ అనుకున్నాం, కానీ నీ హయాంలో కూడా ఇప్పుడు చనిపోతున్నారన్న. ఈశ్వరాచారి ప్రాణానికి 50 లక్షలు వెలగట్టిర్రు ఈ తెలంగాణ సమాజంలో ఉన్న నాయకులు. 50 లక్షలు ఇస్తే కుటుంబానికి న్యాయం జరిగినట్ట. ఈశ్వరాచారి ప్రాణానికి రిటర్న్ వస్తుంది. అతను మరణించిన ఒక కాజ్ ఉంది, ఇక్కడ బీసీకి అన్యాయం జరుగుతుంది, ఇక్కడ బీసీకి 42% రిజర్వేషన్ తేవాలి అని చెప్పేసి ఈ సర్పంచ్ ఎలక్షన్స్ అన్ని క్యాన్సిల్ చేసి రిజర్వేషన్స్ ఇచ్చి ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి. ఇక్కడ తెలంగాణ స్థానిక ఎలక్షన్సే కదా, ఏ ఆంధ్రలో జరగట్లే, ఇక్కడ ఒడిశాలో జరగట్లే, ఇక్కడ బీహార్లో జరగట్లే కదా, ఇక్కడ స్థానికంగా జరుగుతున్న ఎలక్షన్స్ లో మరి ఎలక్షన్ గో బ్యాక్ అని మీరు ఎందుకు చెప్పలేదు? శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, తెలంగాణలో వచ్చేసరికి ఒక దుర్ఘటన జరిగింది. ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆ రోజు శ్రీకాంతాచారి తన ప్రాణత్యాగం ఇచ్చిన దానికి ఈరోజు విఫలమైపోయింది. మన నాయకులు మనకుంటే మన తెలంగాణ బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని, మన నిధులు మనకు వస్తుందని, మన నియామకాలు మనకు వస్తాయని, మన నీళ్లు మనం వాడుకోవచ్చు అని చెప్పి ఏదైతే శ్రీకాంతాచారి ఆ రోజు అమరుడయ్యాడో మన తెలంగాణ రాష్ట్రం కోసం, ఈ రోజు వరకు ఆ శ్రీకాంతాచారి ప్రాణానికి వాల్యూ లేకుండా పోయింది. మనకి బీఆర్ఎస్లో వచ్చేసరికి 2 సంవత్సరాల పరిపాలన చూసాం. ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చేసరికి 2.5 సంవత్సరాల పరిపాలన కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ రైతులు అంతే అన్యాయంగా వాళ్ళకి నీళ్లు రావట్లేదు, నియామకాలు ఇంకా ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలో ఇంకా వంట వార్పులు, ఇంకా ఆ జేఏసీ నాయకులు ఉద్యమిస్తూనే ఉన్నారు. నిధులు వస్తే ఇక్కడ అప్పులు కుప్పనే తప్ప మిగులు బడ్జెట్లు ఉన్న రాష్ట్రాన్ని అప్పులు కుప్పని చేశారు. ఇక్కడ 6 గ్యారంటీలతోని 420 హామీలతోని ఇక్కడ ఈ రేవంత్ రెడ్డి సర్కార్ వస్తే, గతంలో వచ్చేసరికి మనకి 1 ఎకరం ఉన్నోడికి 100 ఎకరాలు ఉన్నోడికి అందరికీ రైతు బంధు అనుకుంటూ చెప్తూ, దళిత బంధు అనుకుంటూ చెప్పుకుంటూ, ఇక్కడ ఎస్సీ ఎస్టీ సప్లాన్ని పక్కన పెట్టేసి మనకి నిండా గుండు కొట్టిన బీఆర్ఎస్ ఒకవైపు ఉంది. సో ఇక్కడ కాంగ్రెస్ని అందామా బీఆర్ఎస్ని అందామా అని అంటే, ఇక్కడ నాయకులు చేసిన క్రీడలో ఇక్కడ యువకులు బలవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉద్యమిద్దాం తెలంగాణ ప్రాంతంలో మనకి ఇక్కడ విద్యార్థుల సమస్యల కోసం స్టూడెంట్స్ లీడర్స్ ఉన్నారో, అండ్ ఇక్కడ పార్టీస్ నుంచి యూత్ వింగ్స్ ఏదైతే ఉందో, అప్పుడు కాంగ్రెస్ బీజేపీ, ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్, ఏదైతే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్ ఇక్కడ యువత ఏదైతే ఉందో 3 సార్లు ధర్నాకి వెళ్తే 4వసారి అతని మీద రౌడీ షీట్ పెడుతున్నారు. మన భాగవతమే ఇదంతా. రోజు మనం చూస్తుంటే మన ఏదైతే పొలిటికల్ సర్కిల్స్లో చూసుకుంటే యువత ఇట్లా కష్టపడుతూనే ఉంది. అయితే ఆ యువతను ఏమైనా ఇంపార్టెన్స్ ఇస్తున్నారా అంటే, ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్లో వచ్చేసరికి బీసీ రిజర్వేషన్ మీద ఆశతోని 42% వస్తుందని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఆ బిల్లుని ఆమోదం పరిచారు. ఇది మన అసెంబ్లీలో ఆమోదం పొందినప్పుడు ఈ బిల్లుని అధికారికంగా చేయడం కోసం చాలా ఎఫర్ట్స్ పెట్టారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి సర్కార్ అనుకున్నారు. కానీ తీరా చూస్తే ఏదైతే మొన్న రీసెంట్గా రిలీజ్ అయిన స్థానిక ఎలక్షన్స్ రిజర్వేషన్లో చూస్తే ఇంక ఉన్న రిజర్వేషన్లో 6 నుంచి 7% రిజర్వేషన్లు కట్ ఆఫ్ చేశారు. సో ఇక్కడ బీసీ ఉన్న రిజర్వేషన్ తీయడానికి ఇక్కడ తీర్మార్ మల్లన్న మీద కవితక్క దాడి చేసాడు, కవితక్క మీద తీర్మార్ మల్లన్న మాట్లాడాడు, ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ తిట్టుకోడు, బీఆర్ఎస్ బీజేపీ తిట్టుకోడు, బీజేపీ కాంగ్రెస్ని తిట్టుడు, ఇవన్నీ మనం చూసాం. ఇక్కడ అల్టిమేట్గా న్యాయం ఎవరికి జరిగిందిరా అంటే ఎవరికి జరగలేదు. ఒక జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్కి మాత్రం న్యాయం జరిగింది. ఈ బీసీ ఉద్యమం అని పేరు చెప్పుకొని అక్కడ బీసీ నాయకుడిని పెట్టి అక్కడ జూబ్లీ హిల్స్లో బీసీ నాయకుడిని గెలిపించేసుకుంది ఈ బీసీ సెంటిమెంట్తో. ఎప్పుడైతే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అయిపోయినాయో ఇక వేవ్ వచ్చింది కాంగ్రెస్కి, ఇప్పుడు గెలుపు వేవ్ ఉందని చెప్పేసి బీసీ రిజర్వేషన్ని తుంగన దొక్కింది ఇక్కడ కాంగ్రెస్. అయితే ఈరోజు 50 లక్షలు డిమాండ్ చేస్తున్నారు ఈశ్వరాచారి చనిపోయిన తర్వాత. ఈశ్వరాచారి ప్రాణానికి 50 లక్షలు వెలగట్టిర్రు ఈ తెలంగాణ సమాజంలో ఉన్న నాయకులు. నిజంగా ఎంత కడుపు రగులుతుందంటే మిత్రులారా, ఒక ప్రాణానికి వాల్యూ మీరు 50 లక్షలు మీరు అంటున్నారు కదా, 50 లక్షల బదులు మేమంతా ఇక్కడ 1 కోటి రూపాయలు మేము క్రౌడ్ ఫండింగ్ చేసి ఇస్తాం, మీకు మా ప్రాణాన్ని తిరిగి తీయండి. అయితే ఈరోజు దీని గురించి మాట్లాడడానికి తెలంగాణ ఉద్యమకారులు ఎవరైనా ఉన్నారా అంటే, వీరందరూ టీవీ స్టూడియోస్ ఏదైతే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉన్నాయో ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియా చుట్టూ తిరుగుతున్నారు. ఎందుకంటే అక్కడ మార్వాడి గో బ్యాక్ అని, దాని తర్వాత కల్చర్ గో బ్యాక్ అని, దాని తర్వాత ట్రెడిషన్ గో బ్యాక్ అని, దాని తర్వాత అన్ని గో బ్యాక్లని, ఇప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని గో బ్యాక్ అని ఇవన్నీ అంటున్నారు. మరి ఇక్కడ బీసీ రిజర్వేషన్ల గురించి ఎలక్షన్ గో బ్యాక్ అని ఎందుకని లేదు? ఎలక్షన్స్ గో బ్యాక్ అని ఎందుకని లేదు? బీసీకి నిజంగా న్యాయం జరిగిందా?
ఇక్కడ తెలంగాణ స్థానిక ఎలక్షన్సే కదా, ఆంధ్రలో జరగట్లే, ఇక్కడ ఒడిశాలో జరగట్లే, ఇక్కడ బీహార్లో జరగట్లే కదా, ఇక్కడ స్థానికంగా జరుగుతున్న ఎలక్షన్స్లో మరి ఎలక్షన్ గోబ్యాక్ అని మీరు ఎందుకు చెప్పలేదు? కానీ ఎగేసుకొని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్ని విగ్రహాన్ని వెళ్ళి అడ్డుకుంటారు, రైట్? దానివల్ల నా బీసీకి ఏమైనా న్యాయం జరిగిందా? నా ఎస్సీ ఎస్టీ ప్రజలకు ఏమైనా తెలంగాణలో న్యాయం జరిగిందా? అసలు తెలంగాణలో ఎవరికైనా న్యాయం జరుగుతుందా మీరు విగ్రహం అడ్డుకోవడంతోనే? అక్కడ వచ్చేసరికి గద్దర్ గారి విగ్రహం, అందే గారి విగ్రహం ఇవన్నీ పెట్టాలి. అది ఎవరు పెట్టాలి? గవర్నమెంట్ పెట్టాలి. మరి గవర్నమెంట్ ఏమైనా ప్రెజరైజ్ చేస్తున్నావా? నువ్వు ఆ పార్టీ నుంచే ఎంపీ, ఆ పార్టీ అలయన్స్ నుంచే నువ్వు ఎంపీగా నిలబడతావు. ఆ పార్టీ ఎంపీ దాంట్లో నుంచే నువ్వు స్టూడెంట్ వింగ్ నుంచి నువ్వు పోరాడుతావు. ఆ పార్టీ ఫేవర్ గుండానే నువ్వు ఇవన్నీ చేస్తావు. కానీ నువ్వు ఆ పార్టీని మాత్రం క్వశ్చన్ చేయవు. ఇదా మీ ఉద్యమం? ఉద్యమించాలి ఫ్రెండ్స్. శ్రీకాంతాచారికి నిజంగా న్యాయం చేస్తున్నారా వీళ్ళు? శ్రీకాంతాచారికి నిజంగా న్యాయం జరిగిందా ఈరోజు వరకు? ఇక్కడ ఉస్మానియా కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ భర్తీలో ఇంకా ఇంతవరకు నియామకం చేయలేదు. మరి ఇక్కడ ఎవరిని న్యాయం చేసినట్టు? నువ్వు ఎక్కడో మన గద్దరన్న గురించి మాట్లాడి నిజంగా గద్దరన్న విగ్రహం పెట్టాల్సిందే. మరి శ్రీకాంతాచారి కన్న కళలు ఎక్కడ పోయినాయి? మరి దాని గురించి ఎందుకు మాట్లాడరు? ఈరోజు అన్ని మాహోల్, అందరు నాయకులు అందరూ బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడి రేపో ఎల్లుండో ఎలక్షన్స్ అనగా ఇక్కడ మన అన్న ఈశ్వరాచారి చనిపోయాడు. మరి ఈశ్వరాచారికి ప్రాణానికి వాల్యూ ఎవరు? 50 లక్షలు డిమాండ్ చేయాలి, ఆ కుటుంబానికి ఇవ్వాలి. 50 లక్షలు ఇస్తే కుటుంబానికి న్యాయం జరిగినట్ట. ఈ ఎలక్షన్స్ క్యాన్సిల్ చేసి బీసీకి 42% రిజర్వేషన్ ఇస్తేనే, లేకుంటే ఉన్న రిజర్వేషన్, గతంలో ఉన్న రిజర్వేషన్ ఏదైతే 22% ఉందో దానికి ఒక 10% లేదా 20% యాడ్ చేసి ఇస్తేనే, మీరన్నట్టు బీసీ డిక్లరేషన్ ఇస్తేనే ఇక్కడ ఈశ్వరాచారికి ప్రాణ త్యాగానికి ఫలితంగా ఉంటుంది. 50 లక్షలు ఒక నాట్ ఏ మ్యాటర్. అక్కడ 50 లక్షలు ఇస్తే అతని ప్రాణం త్యాగం అంటే చనిపోయింది 50 లక్షల కోసమా? 50 లక్షలు ఇస్తే ఇక్కడ ఈశ్వరాచారి ప్రాణానికి రిటర్న్ వస్తుంది. అతను మరణించిన ఒక కాజ్ ఉంది, ఇక్కడ బీసీకి అన్యాయం జరుగుతుంది, ఇక్కడ బీసీకి 42% రిజర్వేషన్ తేవాలి అని చెప్పేసి ఈ సర్పంచ్ ఎలక్షన్స్ అన్నీ క్యాన్సిల్ చేసి రిజర్వేషన్ ఇచ్చినాకనే ఎలక్షన్స్ కండక్ట్ చేయండి. లేకుంటే మీరు ₹1 కూడా వీరికి ఇవ్వకండి. ఏది? ఈశ్వరాచారి కుటుంబానికి. మేమందరం క్రౌడ్ ఫండింగ్ చేసి ఈశ్వరాచారి కుటుంబానికి మేము ఇస్తాం. మీరు దయచేసి ₹1 కూడా ఇవ్వకండి. నిజంగా మీరు రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రజల మనిషి అని మేము కొన్ని రోజులు అనుకున్నాం, కానీ మీరు కూడా ఇలా డిఫర్ చేసి కాంగ్రెస్ వాళ్ళు వేరు లేక్టరేట్ అన్నా కొంచెం బెటర్ అనుకున్నాం. కానీ నీ హయాంలో కూడా ఇప్పుడు చనిపోతున్నారు అన్న, నీ హయాంలో కూడా చనిపోతున్నారు. మధ్యతరగతి కుటుంబమే. ఒకసారి ఆలోచించండి. ఈ ఎలక్షన్స్ క్యాన్సిల్ చేసి ఆ ప్రాణ త్యాగం కోసం మీరు ₹1 ఇవ్వకండి, కానీ ఆ 42% రిజర్వేషన్ ఏదైతే తన ప్రాణ త్యాగానికి ఇచ్చారో దానికి ఇవ్వండి చాలు. జై హింద్, జై భారత్. నిజంగా నేను చెప్పిన దాంట్లో తప్పుందా? ఈశ్వరాచారి ప్రాణాలకి 50 లక్షలేనా? దేనికోసం అయితే ప్రాణ త్యాగం చేసిండో అది కంపల్సరీగా ఇక్కడ గవర్నమెంట్ ఇవ్వాలి. లేకుంటే మాకు దీంతో సంబంధం లేదని చెప్పేసి చేతులు దులుపుకోండి. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరం వారి కుటుంబానికి మేము వారికి అండగా ఉంటాం.